దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మొన్న కూడా మనం ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. మీకు గుర్తుందా? నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం మళ్ళీ చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. అతడు నీటి కాలువలు ఎవరను 3వ అధ్యాయం 3వ అధ్యాయం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ప్రార్థన, ఆయన కష్టస్థితిలో చేస్తున్న ప్రార్థన ఏంటంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దీపికని ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పాను, వెనకాలే ఉంటుంది. నన్ను బాధించువారు, మీకు ఎవరికైనా బాధలు ఉన్నాయా? మీకు ఎవరికైనా బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంటానే ఉంది. అలాగే దావీదు కూడా ఏమున్నాయి? బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అది కూడా ఎలా ఉన్నారంటే, ఆయన్ని బాధించేవారంట ఎంతో విస్తరించిపోయారు, ఆయన పెరిగిపోయారు. ఏ ఊరు వెళ్ళినా శత్రువులే, ఏ ప్రాంతానికి వెళ్ళినా శత్రువులే. ఈ శత్రువులతో పోరాటం చేయలేక దావీదు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. యెహోవా నన్ను బాధించువారు మొదటి మళ్ళీ చదువున్నాను. యెహోవా బాధించువారు ఎంతో విస్తరించిపోయినారు. నా మీదికి లేచువారు అనేకులు. అంటే తక్కువ మంది అని కాదు, 2-3 కాదు, లేదా 10 మంది కాదు. అంటే లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది దావీదుని ఏం చేస్తున్నారంటే, వారు దావీదు మీదకి లేస్తున్నారు. దేవుని మీద శత్రువులే కాదు, కుటుంబ పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఈ లోకంలో ఏ సమస్య అయితే ఉందో అది ప్రతిదీ కూడా మనిషిని ఏం చేస్తుంది? బాధ పెడతానే ఉంటుంది. పేదరికం బాధ పెడుతుంది, శత్రువులు బాధ పెడతారు, అనారోగ్యం బాధ పెడుతుంది, లేకపోతే మన కుటుంబ పరిస్థితులు మనం బాధ పెడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రతి ఏదో విధంగా మనుషులు బాధని అనుభవిస్తూనే ఉంటారు. అదేవిధంగా దావీదు కూడా ఒకనొక దినాన్న ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దేవునికి స్తోత్రం. దేవుని వలన అతనికి ఏం దొరకదంట? రక్షణ ఏమి దొరకదు. దేవుడు ఇతనికి ఏ సహాయం కూడా చేయలేడు. లేకపోతే మా బారి నుండి దేవుడు ఇతన్ని కాపాడలేడు. లేకపోతే వారికున్న అనారోగ్యం నుండి ఏ డాక్టర్ కూడా, ఏ వైద్యుడు కూడా, దేవుడు కూడా వారిని ఏం చేయలేడు? కాపాడలేడు అని చెప్పుకుంటున్నారట అనేక మంది. తన బాధ అంతా కూడా దావీదు ఎక్కడ చెప్తున్నాడంటే, దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, బాధ యొక్క బలము, దాని శక్తి ఎవరో తెలుస్తుందంటే బాధల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అనారోగ్యం యొక్క ఆ విలువ, దాని విధానం ఎవరో తెలుస్తుంది? కష్టాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అప్పుల్లో ఉన్న వాళ్ళకి అప్పుల బాధ తెలుస్తుంది, సమస్యలో ఉన్న వాళ్ళకి సమస్యల బాధ తెలుస్తుంది, ఆరోగ్యం లేని వారికి అనారోగ్య బాధ ఏంటో తెలుస్తుంది. ఏదైనా ఒక్కోసారి అనుభవంలోనికి వస్తే తెలుస్తుంది, అనుభవం లేకపోయినా కొన్ని మనకు తెలుస్తాయి. దేవుని స్తోత్రం. అనుభవం ఎక్కర్లేదు దానికి. దేవుని బిడ్డలారు, అందుకని దావీదుని బాధ పెట్టేవాళ్ళు ఏమైనా బాధ పెడుతున్నారంటే, దేవుని వలన ఇతనికి సహాయము ఏమి దొరకదు. దేవుడు నమ్ముకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వింటే మీరు కోల్పోని అన్నీ కూడా మీరు తిరిగి పొందుతారు. దేవుని స్తోత్రం. మన క్రైస్తవుడికున్న గొప్ప ధైర్యం ఏంటంటే,
పోగొట్టుకున్నామని బాధపడక్కర్లా. ఏమే మన లక్ష్మి 90,000 రూపాయలకి ఏది దేవుడు దానికి రెట్టింపు ఆ బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అది జరిగింది. దాన్ని మనం దాన్ని భర్తీ చేయలేం, పోడ్చలేం. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు అయినంత మాత్రాన మనం అలాగే ఉండిపోతాం అనుకోవటానికి వీలు లేదు. అనారోగ్యం ఉంది అలాగే ఉండిపోతామని అనుకోవడం. ఇంతకుముందు నేను అస్తమానం ఇలా తిరుగుతూ మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను తిరగట్లేదు. మీరు ఎవరన్నా గమనించట్లేదు, గమనిస్తున్నారా? ఎందుకంటే తిరగటానికి నాకు కొంచెం కాళ్ళు ఇబ్బందిగా ఉండి నేను అటు ఇటు నడవలేకపోతున్నాను. ప్రభా ఏంటైనా ఎందుకు నేను ఇలాగే ఉండిపోతాను అంటాడు దేవుడు. నన్ను మళ్ళీ తిరిగి అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మళ్ళీ ఏమిస్తున్నాడు? ఆ శక్తి ఇస్తున్నాడు. మీకు కూడా దేవుడు ఆ బలాన్ని ఇస్తున్నాడు. నవమికి అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అలాగే ఉంచాడు. అనారోగ్యంలో ఉన్న వాళ్ళని అనారోగ్యంతోనే కొంచెం అంతే మీకు చెప్పాను. అప్పుడప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య దానికి విడుదలను మీకు చెప్తానండి. దేవుని స్తోత్రం. నేను సమస్యలు ఎదుర్కొన్నాను, దానిలో నుండి విడుదల కూడా పొందాను. నేను అప్పుల సమస్యలో ఉన్నాను, అప్పుల నుండి విడుదల కూడా పొందాను. శత్రువుల బారి ఉన్నాను. 5 కోర్టు కేసులు ఎదుర్కొన్నాను. ఒక్క కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ఈవేళ ఏడుస్తూ ఉన్నారు. ఎవరికీ చెప్పలా. చెప్తే మీరేం చేస్తారు? ఇంక బాబా ఆయనకి 5 కోర్టు కేసులు ఉంటే ఆ గుడికి వెళ్తే మనకి ఇంకేం బాధలు వస్తాయని చెప్పి ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారు? మానేస్తారు. దేవుని బిడ్డల సమస్య శాశ్వతం కాదు. నీవెప్పుడు కూడా శాశ్వతంగా ఉంటావు. దేవుని స్తోత్రం. నీవెప్పుడు కూడా ఆనందంగా ఉండటం అనేది ఖాయం. తొందరపడొద్దు. జీవితంలో దేవుని బిడ్డల పరిస్థితులు మారుతూ ఉంటాయి. నీ పరిస్థితి మారినప్పుడల్లా నీ వచ్చే సమస్య ఎవరి మీదకి వస్తుంది? దేవుని మీదకి వస్తుంది. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళ జీవితాలు ఇలాగెందుకుంటున్నాయి. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు ఎప్పుడు కూడా సమస్యలు ఎందుకున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నారు, అనారోగ్యాలతో ఎందుకుంటున్నారు అని ఇతరులు చెప్పుకున్నప్పుడు మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఇంకా దేవునితో మనం ఏమవ్వాలంటే బలంగా ఉండాలి. 2 రోజులు ప్రార్థనకి వెళ్ళాం, ఈవేళ ఏమి వెళ్తాడని మానేయకూడదు. 2 రోజులు ప్రార్థనకి వెళ్ళాము, ఈవేళ కూడా ప్రార్థనకి వెళ్ళాలా అని అనుకునంటే నీ అంతటా నువ్వే నీకు సమస్య నుండి విడుదల పొందటానికి నువ్వే ఇష్టపడలేదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని కార్యం జరిగినా మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అటెండ్ అవ్వాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ శుక్రవారం రాకపోయినా, శనివారం రాకపోయినా, ఆదివారం మాత్రం ఖచ్చితంగా రావాలి క్రైస్తవుడు. నువ్వు క్రైస్తవుడు అని సమాజానికి తెలియాలంటే నువ్వు ఆదివారం ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు మీరు వస్తుంటే మిమ్మల్ని ఎంతమంది గమనిస్తున్నారో తెలుసా? మీరు బైబిల్ పట్టుకుని వస్తుంటే ఎంతమంది గమనిస్తున్నారో. వీళ్ళకి ఆదివారం వచ్చింది, బైబిల్ పట్టుకుని ఏం చేస్తున్నారు? తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదో సాక్ష్యం. అదొక సాక్ష్యం. దేవుని బిడ్డలారు, నీ కష్టంలో ఉన్నప్పుడు మనుషులు అంటారు వీళ్ళు దేవుడు ఏమీ సహాయం చేయలేదు అనుకుంటున్నారు. కానీ అంతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు పొందబోతున్నావు. దేవునికి స్తోత్రం. సమస్యకు నువ్వు భయపడొద్దు, సమస్య వైపు చూడొద్దు. అదే మాట దావీదేమన్నాడంటే, నన్ను బాధించేవారు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నారు. నా తలకే చూడకండి, పెద్ద ఎక్కువ తల వెంట్రుకలు చాలా రాలిపోయింది. బాగా ఒత్తిగా ఉన్నవాళ్ళు తల చూడండి మీరు. అలా రవి, దయ, లవ్యాలు పిల్లలు యవనస్తుల తల ఎలా ఉంటాయి? నా తల చాలా ఎక్కువ ఉన్నది. నా హిప్పీ కటింగ్ ఉండి తల ఎలా అంటే ఈ పక్క వచ్చేది, ఇలా ఊపితే ఈ పక్క వచ్చేది. ఇప్పుడు ఆడవాళ్ళు ఊపుతున్నారు కదా తల ఇలాగా, అలా ఉండేది నా తల. ఇప్పుడు అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు చూస్తే తలంతా రాలిపోయింది పాస్టర్ గారు తలంతా అంటారు. అంచేత ఈ ఎంటికలు లెక్కెట్టకూడదు. మన దావీదు యొక్క శత్రువులు ఎలా ఉన్నారంట? తల వెంట్రుకల కంటే ఎక్కువగా. నిన్న మీకు మాట చెప్పాను, దేవుడు మన తల వెంట్రుకలన్నీ కూడా ఏం చేశాడు? ఆయన లెక్క పెట్టాడు. నువ్వెంత విలువైన మనిషివో దేవుని దృష్టిలో, నువ్వెంత విలువైనటువంటి, నువ్వెంత గౌరవం కలిగిన వ్యక్తివో నువ్వు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందుచేత నీ తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు అన్యుల తల వెంట్రుకలు లెక్క పెట్టలేదు ఆయన. మీ తల వెంట్రుకలన్నీ ఏం చేయబడి ఉన్నాయి? లెక్క పెట్టబడి ఉన్నాయి. అన్యులు అంటారు మీరు దేవుడు ఏమయ్యాడు? నష్టం కలిగినంత మాత్రాన అదే శిరస్థాయిగా మన జీవితంలో ఉండిపోతానని అనుకోవడానికి వీల్లేదు. నీకు ఎంత నష్టం కలిగిందో అంతకు రెట్టింపు నీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఇది తెలియక
ఇది తెలియక చాలా మంది ఏమవుతున్నారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. పోటీ పడాలండి. క్రైస్తవం అంటే వచ్చి కూర్చొని వెళ్ళిపోయేది కాదు. పోటీ పడాలి. ఆత్మీయతలో ఏం చేయాలి? పోటీ పడాలి. అభివృద్ధిలో ఏం చేయాలి? పోటీ పడాలి. ఒకళ్ళు ఎవరైనా బాగా ఆత్మీయులు ఉంటే వాళ్ళని చూసి నేనెందుకు ఎదగకూడదు అనుకోవాలి. ఒకళ్ళు ఎవరైనా బాగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళని చూసి నేను కూడా బాగా ప్రార్థన చేయాలనుకోవాలి. ఎవరైనా క్రమముగా దేవాలయానికి వస్తుంటే వాళ్ళని చూసి నేను కూడా క్రమముగా దేవాలయానికి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ అభివృద్ధిని అపవాది ఆపలేడు. దేవునికి స్తోత్రం. అపవాదిని అభివృద్ధిని ఆపడానికి గల కారణం ఏంటంటే నువ్వు స్టాండర్డ్గా లేవు. నీ విధానంలో, దైవిక విధానంలో నువ్వు ఎలా లేవంటే స్థిరంగా లేవు. నీ మనసు ఇటు అటు ఊగుతుంది. వెళ్ళాలా, మానాలా, నమ్ముకోవాలా, నమ్ముకోకుండా ఉండాలా, దేవుని గట్టిగా పట్టుకోవాలా, మానేయాలని నువ్వు ఎలా ఉన్నావంటే ఇంకా స్థిరత్వం లేకుండా ఉన్నావు. నువ్వు స్థిరత్వంలోకి వచ్చేదాకా ఏది కూడా స్టాండర్డ్గా ఉండదు. దేవునికి స్తోత్రం. నువ్వు స్థిరత్వంలోకి రావాలి. నా దేవుడు నేను, నా దేవునితో నేను కలిసి ఉంటానని ఎప్పుడైతే అనుకుంటావో ఏది నిన్ను ఆపలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి వీరి దేవుడు ఏ చదువునన్నమాట. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమి? ఇతనికి రక్షణ. నేను నీ కష్టంలో ఉన్నప్పుడు ఇతరులు అనుకుంటారు దేవుని వల్ల వీళ్ళకి ఏ సహాయము కూడా కలగదు. వీళ్ళ దేవుడు వీళ్ళు ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. అందుకే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? మారిపోతున్నాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంతైతే నష్టపోతున్నారో అంతకు 100 ప్రతిఫలాన్ని పొందబోతున్నారు. దేవుడికి ఊరికే పోవాలా, నీకు ఇంకా ఎక్కువ ఇవ్వటానికే ఈ దేవుడు నిన్ను నష్టంలో వదిలేడు తప్ప నీకు నష్టం చేయాలని కాదు. అదే మాట దావీదు ఏమంటాడంటే నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమి? రక్షణ ఏదియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు. ఈ రోజు మనకి వాక్యాంశం ఏంటంటే 5వ వచనం చదువునా. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవునికి స్తోత్రం. దావీదు ఇన్ని మాటలు చెప్పి ఓ మాట ఏమంటున్నాడంటే యెహోవా నాకు ఆధారం అంటే అర్థం ఏంటంటే ఫౌండేషన్. ఈ చర్చికి ఆధారం ఏంటి? ఇది నిలబడి ఉండటానికి ఆధారం ఏంటి? దీని కింద వేసిన పునాది. పునాది వేయకుండా ఎవరైనా ఇల్లు కడతారా ఏంటి? సాల్మన్ రోజు పునాది ఎందుకు వేస్తారు? ఆ ఇల్లు నిలబడాలంటే పునాదే ఆధారం. ఏ ఇల్లు అయినా సరే పునాది లేకుండా ఏ ఇల్లు కూడా వీళ్ళు పిచ్చోళ్ళలా ఉన్నారు, పునాది వేస్తున్నారంటే ఎవరైనా అంటారా? ఏ ఇల్లు కట్టినా ఏముండాలి ముందు దానికి? నీ క్రైస్తవ జీవితానికి కూడా, నీ ఆత్మీయత కూడా ఏముండాలి? పునాది ఉండాలి. నీకు పునాది ఉంటే నువ్వు పడిపోయేవారు ఎవరంటే పునాది లేనివా. నన్ను పడిపోయేవారు ఎవరు? పునాది వారు ఆత్మీయ పునాదిని వేసుకోలేదు. అంచేత వాళ్ళకి బలం లేదు. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్పండి. ఈ భూమికి ఆధారం ఎవరు? పునాది ఎవరు? ఈ భూమికి, ఆకాశానికి సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు ఎలా ఉన్నాడు? అక్కడ చంద్రుడు ఉన్నాడు. అవి ఏట్లతో బంధించాడు దేవుడు వాటిని. అమ్మా వెరీ గుడ్. వేలాడుతున్నాయి అవి. అమ్మా ఏం చేస్తున్నాయి? వేలాడుతున్నాయి. వేలాడేది ఎప్పుడైనా ఏమైపోద్ది? పడిపో. కానీ వాటి పునాది ఏది? దేవుని మాటే. అవి దేవుని మాట ఈ భూమికైనా, వేలాడే ఆకాశానికైనా, నక్షత్రాలకైనా, సూర్యుడికైనా, చంద్రుడికైనా ఏది ఆధారం? దేవుని మాటే ఆధారం. దేవుడు చెప్పాడు నువ్వు అక్కడే ఉన్నాడు. సూర్యుడా, అందుకనే యెహోషువ ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా నువ్వు అక్కడే ఆగిపో, గిబియోనులో ఆగిపో. చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో. ఏమైనవి? ఎందుకు? దేవుని మాట ప్రకారంగా నడిచే ప్రతిదీ కూడా దేవుని బిడ్డల మాట వింటుంది. దేవునికి స్తోత్రం. ప్రకృతి కూడా ఏమవుతుంది? అందుకని దావీదు యెహోవా నాకు ఏమై ఉన్నాడు? ఆధారం. మీకు కూడా దేవుడు ఏమై ఉండాలి?
అంటే ఆధారం అంటే ఏమన్నాను? పునాది. దేవుడే మనకి ఈ రోజున కొంతమందికి డబ్బు పునాది, కొంతమందికి దేవుని బిడ్డలారా ఆధిక్యతల పునాది, లేకపోతే కొంతమంది పొలాల పునాది, రకరకాల పునాదులు, లేకపోతే కొంతమంది ఉద్యోగాల పునాదులు, వ్యాపారాలు పునాదులు. ఇలాగా మానవ జీవిత విధానంలో జీవన విధానం ఏదైనా కానీ మనం ఎలా చేసుకుంటే దాన్ని పునాదిగా నువ్వు ఎంత పునాది చేసుకున్నా నిన్ను కాపాడేవాడు దేవుడే. దేవుడి స్తోత్రం. రామోజీరావు గారికి ఒక్కగానొక కొడుకు, కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. అతను ఉన్న ఆస్తులకి లెక్క లేదు. ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఏం లేక దేవుడిని ఆధారముగా ఇవన్నీ కూడా మనిషికి బలాన్ని ఇవ్వలేవండి. బలాన్ని ఇచ్చేవాడు దేవుడే, శక్తిని ఇచ్చేవాడు దేవుడే. చూడనా 4వ అధ్యాయము, అక్కడే 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేది. దేవునికి స్తోత్రం. మీరు గమనించాలి. ఈ మాట ఎందుకు చదివానంటే ఇప్పుడు చదివినా 5 కంటిన్యూ చేయి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. నాన్న 3, 4, 3, 5. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. మీరు జాగ్రత్త వినాలి. యెహోవా నాకు ఆధారం అని చెప్పి ఆపేయలేదు ఆయన. కావున ఇంతమంది శత్రువులను తరివినా, ఇన్ని బాధలు నన్ను బాధిస్తా ఉన్నా నేను పడుకుంటాను. 2 నేను నిద్రపోతాను, నేను తిరిగి లేస్తాను. దేవుని స్తోత్రం. బాధల్లో ఉన్నవాళ్ళు పడుకోలేరు తెలుసా? బాధల్లో ఉన్న వాళ్ళకి ఏం పట్టదు? నిద్ర పట్టదు. వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు లేస్తారో వాళ్ళకి తెలియదు. కానీ దావీదు ఇంతమంది శత్రువుల చేత తరవబడుచున్నా యెహోవా నాకు ఆధారము గనుక. మీరు కూడా దేవుని బిడ్డలారు, దేవుణ్ణి మీరు ఆధారముగా చేసుకుంటే, ఆధారం అంటే ఏమని చెప్పాను? పునాది, ఫౌండేషన్గా చేసుకుంటే, దేవుని ఒక స్థిరమైనటువంటి దేవుని మీద మీరు నిలబడగలిగితే, దేవుని మీద మీరు ఆధారపడగలిగితే, దేవుడు ఎప్పుడు కూడా మీ కష్ట స్థితిలో మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. యెహోవా నా ఆధారము గనుక నేను పడుకుంటాను, నిద్రపోతాను, తిరిగి వస్తాను. నేను దేవుడి మీద ఆధారం లేనోడు పడుకుంటే నిద్ర పట్టదు. ఇది అంతకుముందు నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు ఎందుకు అలా పడుకుంటే ఇలా పట్టేస్తుంది. ఇంకా విచిత్రం చెప్పనా, ఖాళీగా ఏ టైం అయినా మధ్యాహ్నం 2 అయినా నిద్ర వచ్చేస్తుంది, 3 అయినా నిద్ర వచ్చేస్తుంది. ఇదివరకు ప్రార్థనలో నిద్ర వచ్చేది కాదు నాకు. ఒకప్పుడు నిద్ర రాలా, ఇప్పుడు నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. ఈ 9 గంటలు పడుకున్నా ఏం పట్టేస్తుంది? నిద్ర పట్టేస్తుంది. దావీదుకి ఎప్పుడు నిద్ర పట్టింది? ఎప్పుడు? బాధల్లో ఎవరికి నిద్ర పట్టదండి. నేను ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాను. దేవుని స్తోత్రం. ఎన్నో రాత్రులు. ఏ రాత్రులు? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అలాంటి? అంటే మీ అందరికంటే సీనియర్ నేనే. దేవుని స్తోత్రం. మీ అందరికంటే సీనియర్ నేనే. దావీదు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మనం జాగ్రత్త వినాలి. యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవునికి ఇస్తాం. నిన్న వాక్యం చెప్తూ వినాయక చక్కటి మాట అన్నాడు. మనకు దారికాసి వాళ్ళు ఎవరు లేరు. మన శత్రువులు ఉన్నారు కానీ మరీ దారికాసి మనల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. మీకు తెలుసా శత్రువులు ఏం చేస్తారు? వాళ్ళు దారికి ఆస్తారు. మనం ఎప్పుడు ఏ టైంలో ఎలా వస్తున్నామో, నాన్న ఏ టైంలో ఎటు వెళ్తామో ఎటు వస్తామో అవన్నీ కూడా వాళ్ళు ఏం చేసుకుంటారు? ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మరి శత్రువు అంటే దొంగ దెబ్బ తీతాడు తప్ప ఎదురుకుండా వచ్చి దెబ్బలాడ్డు. నాన్న మీకు అర్థమవుతుందా? అర్థమైన స్తోత్రం చెప్పు.
శత్రువు ఎప్పుడు కూడా ఎలా వస్తాడు? దొంగదారిని వస్తాడు. అందునాడు ఎక్కడ కాస్తాడు? దారిలో కాస్తాడు. అది కూడా నీకు కనబడ్డు. ఇప్పుడు ఫారెస్ట్లో ఈ సింహాలను చూడండి, అవి చాలా బలమైన జంతువులు అనుకుంటాం, కానీ బలమైన జంతువులు అంటాం, కానీ అయ్యేంటి వాటికి ఉన్నంత దొంగ బుద్ధి వీటికి ఉండదు. పాము ఏదైనా ఒక లేడి పిల్ల కానీ ఒక అడపంది కానీ అటు వస్తుంటే అది ఎదురెళ్ళబోయి ఏం చేస్తుంది? అది దాగుంటుంది. అమ్మ ఏం చేస్తుంది? ఆ చెట్టు వారనో లేకపోతే ఇలా కిందకంటే ఏమైపోద్ది? అణిగిపోద్ది. ఓ విధంగా చెప్తే దానికంటే ఇవే బలమైంది. ఎందుకంటే ఇవి ధైర్యంగా ముందుకెళ్ళి అవి ఆగి ఆగి అణిగి 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 వెళ్ళే చేస్తే దాని మీద దగ్గరికి వచ్చాక దాని మీద అలాగా శత్రువు ఏం చేస్తాడంటే మన గారి కాచి మనల్ని ఏం చేయాలని చూస్తాడు? పట్టుకో దెబ్బతీయాలని చూస్తాడు. అపవాది కూడా అలాంటి వాడే. కానీ మనకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దావీదుకు దేవుడు ఏమై ఉన్నాడు? తోడు. అందుకే దావీదు ధైర్యం ఏంటి? దేవుడే ఆధారం. దేవుడే నాకు ఆధారం. 10,000 మంది నాపై పడినా, అమ్మ ఎన్ని వేల మంది అంట? 10,000 మంది వచ్చి మోహరించినంటే యుద్ధానికి సిద్ధపడిన. నేను 10,000 మందిని చూడలేదు, కానీ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను, నాకు అప్పించిన వాళ్ళందరూ ఈ గుడి చాలు, ఇలాంటి 2 గుళ్ళు కట్టాలి. దేవుని స్తోత్రం. ఇలాంటి 2 గుళ్ళు కట్టాలి. దేవునికి వాళ్ళ అప్పు తీరిపోయిందంటే నాకు కనపడతాం మానేశారు అందరూ. దేవునికి ఎందుకు మానేశారు? ఎక్కడ గుడికి రమ్మంటారని, అప్పు తీరితే ఎక్కడ గుడికి రమ్మంటారని చెప్పి ఏం చేశారు? శ్రీరాములు నాన్న కూడా గుడికి వచ్చేస్తానండి, మా అబ్బాయి మారితేనని వాడు మారే అతను కనపడతాం మానేశాడు. ఎందుకు? నాకు భయపడి కాదు, నాకు ఎందుకు భయపడుతున్నాడు? గుడికి రమ్మంటామేమని భయం చెప్పి రావట్లా. కానీ దేవుని పిల్లలకి విజయం ఖాయం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా విజయంతో ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, మీకు 2 విషయాలు చెప్తాను. 27వ అధ్యాయం తీనాను, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు ఈ మాట మీరు అందరూ వినాలి. అమ్మా మణి పాపమ్మ గారు, సంతోష్ రాలేది గారు, మీకు ఎవరికైనా సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా మీ చేయి చూపించండి. మీరు బయటికి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. చదివినాను. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల పైకెత్తబడును. అంటే ఒకప్పుడు దావీదు తల ఎలా ఉందట? కిందకి దిగిపోయింది. అదే క్రైస్తవులు ఉన్న గొప్ప బలం అదే. నువ్వు ఈవేళ తరవు పడుతున్నా, బలహీనంగా ఉన్నా, బలహీనరాలుగా ఉన్నా, దేవుని బిడ్డలారా నీవు బలపడటం ఖాయం, నీవు పైకి ఎదగటం ఖాయం, నీ శత్రువులు నిన్ను చూసి సిగ్గుపడటం ఖాయం. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా నీ శత్రువులను, నీ విరోధులను సిగ్గుపడేటట్టు దేవుడు చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ చదువున్నాను, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గము మీద నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎవరైతే నీ కష్టాన్ని చూసి ఇంకా వీళ్ళు బయటకు రారు అనుకుంటున్నారు, వాళ్ళ కంటే బలవంతురాలు నువ్వు అవటం ఖాయం. దేవునికి స్తోత్రం. దేవునికి ఆ బలం ఉంది. అందుకనే స్థిరపరచువాడు ఆయన. ఏం చేసేవాడు అంటే ఆయన స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. అందుకనే మనం మీ అందరికీ స్వీట్లు పంచాం. ఏం పంచాం? మీరు దేవుడు నిలబెట్టిన తర్వాత స్వీట్ పంచడం కాదు, గుండె మానేస్తారు. మీకు ఇంకా ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇంకా ఆల్రెడీ అయిపోయింది కదండి, బలహీన తగ్గిపోయింది కదండి, ఇంకా నాకు దేవుడితో పనే ఉంది, నాకు ఏది లేదనుకున్నాను,
ఇలా ఇచ్చేసాడు కదా దేవుడు, ఇంకా దేవునితో మనకి పని ఏంటని మానేస్తున్నారు. అందుచేత దేవుని నుండి మీరు పొందాల్సిన ఏం చేయలేకపోతున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈ రోజున క్రైస్తవం ఎలా ఉందంటే దేవుణ్ణి అంట నాకు అది కావాలి ప్రభు ఇది కావాలని అడుగుతారంట, అది ఇచ్చిన తర్వాత ఇచ్చేదాన్నే ప్రేమిస్తారంట, దేవుని మర్చిపోతారంట. ఆమె ఇచ్చేదాన్ని ఏం చేస్తారు? మీకు ఏదైనా ఇల్లు ఇచ్చాడనుకో దేవుడు, మీ మనసంతా దేవుడి మీద ఉంటుంది, ఇంటి మీద ఉంటుందా? అమ్మ దేని మీద ఉంటుంది? ఇంటి మీదే ఉంటుంది. ఏదన్నా ఒక 2 తులాల బంగారం మీకు దేవుడు ఇచ్చాడనుకో, ఇంటికాడ ఉన్నప్పుడు చూసుకుంటారు, గుడికి వచ్చేటప్పుడు చూసుకుంటారు, మళ్ళీ గుడి నుంచి వెళ్ళిన తర్వాత గబాబా బీరువా తలుపులు తెచ్చి మళ్ళీ ఒకసారి చూసుకోండి. దాన్ని చూసుకోవటానికి దేవుడిని ఏం చేస్తారు? ఇక్కడ దేవుడు ఏది ఇస్తే దాని మీద మన మనసు వెళ్ళిపోయి ఎవరిని మర్చిపోతున్నారు? దేవుని బిడ్డలు దేవుణ్ణి మర్చిపోతున్నారు. అలా అయితే దేవునిచ్చి రావాల్సినవి మనకి రావు. దేవుని బిడ్డలారు, ఇప్పుడు నాకు చదివినాను, నన్ను చుట్టుకొని ఉన్నా నా శత్రువుల కంటే శత్రువులు మనల్ని ఏం చేస్తారు? చుట్టేస్తారు. సమస్యలు మనల్ని ఏం చేస్తాయి? ఇప్పుడు చెప్పండి, దేని చూడతాయి సమస్యలు? మన కాళ్ళని ఏం చేస్తాయి? ఇవి చుట్టేస్తాయి, కదలకుండా మనల్ని చేస్తాయి, మనల్ని ఏదో విధంగా బలహీనపరచాలని చూస్తాయి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్నా, మీరు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, మీ సంఖ్యలన్నీ తెగిపోతున్నాయి. దేవుడికి స్తోత్రం. నమ్మితే అద్భుతాన్ని మీరు చూస్తారు. మీరు నమ్మితే మీ హృదయంలో, మీ శరీరంలో ఉన్న రోగము ఎంత పెద్దదైనా సరే దాని నుండి మీరు విడుదల పొందటం ఖాయం. దేవుని బిడ్డలారా, మీరు ఎంత పేదరికంలో ఉన్నా మీరు అభివృద్ధి చెందడం ఖాయం. మీ కుటుంబాలు దీవించబడటం ఖాయం. దేవునికి స్తోత్రం. దానికి మీరేం చేయాలంటే దేవుణ్ణి మీరు ఏం చేసుకోవాలి? ఆధారంగా చేసుకోవాలి. అమ్మ దేవుని మీరు ఏం చేసుకోవాలి? నాకు అన్ని కష్టాల్లో, అన్ని సమస్యల్లో నేను ఎవరిని ఆధారం చేసుకున్నాను? దేవుని ఆధారం చేసుకున్నా. మన బెన్సన్ మంచి సాక్ష్యం చెప్పాడని, నా చర్చిలో ఉన్న వాళ్ళకి పిల్లలకి తెలియకుండా ఏది జరగలేదండి. నాతో ఉన్న ఈ పిల్లలకి, ఈ పరిచర్యలో పాలు పంపులు పొందే వాళ్ళకి తెలియకుండా ఏది జరగలే. అన్నీ తెలుసు వాళ్ళకి. నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాను, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా నాకే కాదు, ఎవరు తెలుసు? నాతో ఉన్న పిల్లలందరికీ తెలుసు. ఎందుకంటే దేవుని బిడ్డలు వారు జరుగుతున్న వాటినన్నింటినీ కూడా వారు అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చారు. అంచేత నేను పైకి రావటం, బయటికి రావటం నాకు వారికి సాక్ష్యం. దేవుని స్తోత్రం. ఎవరికి సాక్ష్యం? అది వాళ్ళకి సాక్ష్యం. ఎప్పుడైనా వారు కష్టం వస్తే మా పాస్టర్ గారిని విడిపించిన దేవుడు మమ్మల్ని కూడా విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు. నాన్న దేవుడు ఎవరు? మళ్ళీ చదువు 5వ వచనం 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో. ఆపదంటే ఏంటి? ఆపదంటే ఏంటి? దేవుని బిడ్డలారా, మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనకు ఆపదలే. ఆపత్కాలమున ఆయన నన్ను పర్ణశాలలో అమ్మాయిని దుర్గని దేవుడు దాచాడు. దేవునికి స్తోత్రం. భవానీ వాటిలోకి వెళ్ళిన తర్వాత రావాలంటే చాలా కష్టం. బహుశా 100కి 1-2 ఉంటాయి. 100కి అమ్మ ఎక్కడ ఉంది? శారమ్మ ఎక్కడ ఉంది? లేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భవానీ వాటిలోకి వెళ్ళిన తర్వాత రవి అంతేనా? పక్క వాళ్ళే పోతూ ఉంటాం. అంత అది చేత దేవుడు చేసిన మేలుని మర్చిపోకూడదు. ఏదో చిన్నది ఇస్తేనే దేవుడిని అయ్యి బాబు దేవుడు అంత మేలు చేసేసాడండి, నాకు డబ్బులు అవసరం అండి, 5,000 అవసరం, 5,000 అవసరం అయితే దేవుడు ఇచ్చేసాడు. మరి ప్రాణాన్ని ఎత్తే పోయి ప్రాణాన్ని దేవుడు నిలబెడితే నీకు అర్థమవుతుంది. దాన్ని డబ్బుతో పోలుతామా? డబ్బు దాంతో స్టార్ట్ అవుద్దా? ప్రాణానికి డబ్బుకి పోల్చగలమా? పోల్చలేం. దేవుడు బిడ్డలారు అంటే దీంతో పోలితే అది ఎన్నో రెట్లు గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారు, దేవుడే మనకి ఆధారం. మీరందరూ చెప్పాలి, దేవుడే నాకు ఆధారం. దేవునికి స్తోత్రం. ఆయన నేను ఆధారంగా ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో దాస్తాడు. మన అక్క ఫోన్ చేసింది, కోర్టు కేసు ఏదో సమస్య వచ్చింది వాళ్ళకి.
వచ్చేటప్పటికి నన్ను అడుగుతుంది, ఇలా వచ్చిందిరా ఏం చేయలే. మా అక్క ఉద్దేశం ఏంటంటే వీడికి ఏం తెలవదులే, ఇలాంటి వీడికేం తెలుసాను, వీడికి ఈ కోర్టు కేసులు వీడికేం తెలుస్తాయి వాళ్ళు అనుకున్నాను. నేను బాగా దర్జాగా బతికేస్తాను వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు నేను అన్నాను, అక్క నేను 5 కోర్టు కేసులు ఎదుర్కొన్నాను, మా అక్క మతిలేదు, నువ్వెందుకు ఎదురు వెళ్ళేవరా కోర్టుకి అంటుంది. కోర్టుకి నేను వెళ్ళలేదు, వాళ్ళే రా పిలిచారు అన్నా. కోర్టుకి మనం వెళ్ళలేదు, వాళ్ళే పిలిపించారు మనం, అంతే తప్ప మరి ఎలాగా అంటాను. నీకు కోర్టుకి సంబంధించిన విషయాలు ఏమైనా కాలుతో నన్ను అడుగు, నేను చక్కటి సమాధానాలు చెప్తాను నీకు అన్నాను. దేవుని స్తోత్రం. ఎందుకు? ఎల్లున్నాను కాబట్టి, ఆ అనుభవం ఉంది కాబట్టి. దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయవంతుడండి. 5 కోర్టు కేసులు ఎదుర్కొన్నాను, ఎప్పుడు కోర్టు మెట్లు ఎక్కలేదు. గొప్ప విచిత్రం ఏంటంటే కోర్టు మెట్లు ఎక్కలేదు ఆఖరి సమయంలో తప్ప. అందులో నేను ఢీకున్నవాడు సామాన్యులు కదండి వాళ్ళు. అమ్మ నేను ఢీకున్నవాడు సామాన్యులకు. ఒకసారి ఎవరున్నానది సామర్లకోట లోపల కాకినాడ ఒకటి ఉంది కాదండి, మన దార్లమ్మ వాళ్ళ చెల్లెలు ఉండి ఊరు ఎవరున్నాను పెద్దాపురంలో పెట్టారు నాకు కోర్టు కేసు ఎట్టుకెళ్ళి. ఎక్కడ పెద్దాపురం నాకు తెలియదు. అది పెద్దాపురం చిన్నప్పుడు విన్నా, నా పేరు అంతే, దానికి చాలా పెద్ద పేరు ఉండేది. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాదు. పెద్దాపురం నుంచి నాకు కోర్టు నోటీసులు వచ్చినాయి. పెద్దాపురం ఎక్కడుందో తెలీదు. సామర్లకోట వెళ్ళి సామర్లకోటలో దిగి ఎక్కడుందో పెద్దాపురం అండి అలా వెళ్ళి అన్నీ చేసి అక్కడికి వెళ్ళేటోడికి మీ కేసు ఆల్రెడీ కొట్టేశారండి పోయిందన్న. దేవునికి స్తోత్రం. మీ కేసు ఏం చేశారు? కొట్టేశారు. లేదన్నాడు కోర్టు కాడికి వెళ్తూ. పెద్దాపురం, కాకినాడ, విశాఖపట్నం, యలమంచిలి 3 మీకు గుర్తుపెట్టుకోండి. యలమంచిలో 2, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1, పెద్దాపురంలో 1. ఈ 5 కేసులు. ఈ కేసులతో పోయినాయా? అప్పులో చూస్తే 100ల మీద ఉన్నారు. దేవుని స్తోత్రం. దావీదు జీవిత విధానమును నా జీవిత విధానం ఒకేలా ఉన్నాయండి. యెహోవా నన్ను బాధించేవారు ఈ ఎంతో విస్తరించి ఉన్నారు. దావీదు ఎలా చెప్పాడు? ప్రభువా నాకు కూడా అంతమందే ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి అందరినీ దేవుడు పక్క గెంటేశాడు అంతే. దేవుని స్తోత్రం. మీ శత్రువులు కూడా దేవుడు పక్క గెంటేస్తాడు. మీ శత్రువులు కూడా దేవుడు పక్క, మీ అనారోగ్యాలను కూడా దేవుడు పక్క గెంటేస్తాడు. మీ సమస్యలను కూడా దేవుడు తీసేస్తాడు. దావీదు ఎప్పుడు రాశాడంటే ఈ కీర్తన తన కుమారుడైనటువంటి అంశాల్లోనూ దావీదుకి వ్యతిరేకంగా తిరిగి, తన కుమారుడే దావీదు మీద ఏం చేశాడు? వ్యతిరేకంగా తిరగబడినప్పుడు దేవుని బిడ్డలారా దావీదు రాసుకున్న కీర్తన సమూయేలు 2వ గ్రంథం. నేను 2 మాటలు మీకు చెప్తాను, ఎందుకంటే వివరించడానికి సమయం చాలదు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 12 నుంచి చదువుకున్నాను. మరియు అందరూ విన్నారు, అందరూ జాగ్రత్త ఉన్నారు. చిన్నోడు చాలా జాగ్రత్త విన్నారు. అబ్బా మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలను దావీదు యొక్క మంత్రిని గిలోను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గర వచ్చిన జనము మరీ ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమైపోయింది. ఎవరి మీద కుట్ర? తన తండ్రి అయిన దావీదు మీద ఎవరు కుట్ర చేస్తున్నారు? బైబిల్లో కూడా వాడబడింది. ఏ పదం అంటే ఏం చేస్తున్నారంట? కుట్ర మరీ బలమైందంట. చదువున్నాను ఇప్పుడు 2 పని తర్వాత వచ్చింది. ఇజ్రాయేలీలు అబ్షాలోము పక్షం వహించరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము. మనం పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి
పోటుగా వచ్చి మనల్ని మనను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తి హతము చేయక ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోతాం. దావీదు తన కుమారుడైన అబ్షాలోము దావీదు మీద ఎదురు తిరిగాడు. ఏం చేశాడు? రాజ్యాన్ని లాగేసుకున్నాడు. దావీదు పక్షాన ఉన్న వాళ్ళందరినీ కూడా తన పక్షంగా చేసుకున్నాడు. మీకు తెలుసా, దావీదు పక్షంగా ఉన్నవాడు దావీదేమో ఏ గుండె కలిగినాడు? దావీదు గుండె ఏ గుండె నానా? మీకు జాగ్రత్తగా ఉన్నాను. మీకు ఎప్పుడైనా మీకు గుర్తుండాలి. దావీదు అంట సింహపు గుండె ఎంత బలమైందో దావీదు గుండె కూడా అంతే బలమైంది. ఎవరికైనా ఉందా మీకు అలాంటి గుండె? ఎవరికన్నా కొన్ని మీరు ఇంకో ఎవరికైనా చెప్పగలరా? భాష గారు మీరు 5 కేజీలు ఎదుర్కొన్నారు, ఎంతమంది అప్పులో ఎదుర్కొన్నారు, మీకే ఉన్నట్టుందని చెప్పలేకపోతున్నారు మీరు. దేవుడి స్తోత్రం. మీకు అర్థం అవ్వలేదు. సింహపు గుండె అంటే భయపడని గుండె. అమ్మ సింహపు గుండె అంటే ఎవరికి దేనికి భయపడవాడు. ఏనుగు వస్తుందని సింహం భయపడదు. అంటే వేటాడాలని కాకుండా తప్ప అట్లా భయపడి కాదు. దావీదు సింహపు గుండె కలిగినటువంటి గుండె ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా అందుకే పాస్టర్ గారు వెనకాల బలవంతులు ఉండాలి. మీకు అర్థమవుతుంది. ఏసాన్ గారు నేను అప్పుడప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్నయ్యని గమనిస్తూ ఉండేవాడు. గుడారాల పండుగకి వెళ్ళినప్పుడు అన్నయ్య ఎలా ఉంటాడు? సన్నగా తెల్లబట్టలు వేసుకుని చక్కగా ఉంది. ఆయన వెనకాల ఒక్కోడు బాడీ బిల్డర్లో ఇలా నడుస్తుంటే ఈ పక్క నలుగురు ఆ పక్క నలుగురు నడుతుంటే నాకు అనిపించేది, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు నాయన. ఆయన బలహీనుడే, కీళ్ళు మాత్రం గొప్ప బలవంతుడు. దేవుని బిడ్డలారా, సంఘములో వ్యక్తులు బలవంతులు అవ్వాలి. మీరు సేవకుడికి గొప్ప సహకారులు అవ్వాలి. సేవకుని యొక్క బలములో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఏం చేయడానికి? దైవ కార్యాలు చేయటానికి. చదువున్నాను. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షం వహించరని దావీదునకు వర్తమానం రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నందలేము. మనం పారిపోదేము. అంత బలవంతుడు ఏమంటున్నాడు? పారిపోతారండి. ఎవరు భయపడి? అబ్షాలోముని ఎదుర్కోవడం దావీదుకి పెద్ద లెక్కవే. మీరు కూడా అప్పుడప్పుడు అనుకోండి, పాస్టర్ గారి సంగతి ఏంటి చూసేద్దాం అనుకుంటారు. మిమ్మల్ని ఎదుర్కోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. మీకు అర్థమవుతుందా? కానీ దైవ కార్యం ఏమైంది? పాస్టర్ గారు అంతమంది ఉన్నారండి మీ వెనకాల, నేను ఒక్కడే చాలు. దేవునికి స్తోత్రం. దైవ కార్యం చెడిపోతుంది. లేకపోతే మీరు మాట్లాడండి, నేను కూడా ఏం చేయగలను? మాట్లాడగలను. మీరు అన్నట్టు నేను కూడా అనగలను. కానీ ఏది పాడైపోద్ది? దైవ కార్యము. ఇప్పుడు దావీదు ఎందుకు పారిపోతున్నాడు? తన కొడుకు కాబట్టి. నాకు అర్థమవుతుంది మీకు. స్తోత్రం చెప్పండి వెనకాలలో. మీరు రానున్న దినాల్లో వినే వర్తమానాల ద్వారా మీరు బలపడితేనే దేవునికి మహిమ. గొల్లపాలెం పాస్టర్లేనండి, అప్పులేనండి, బాధలేనండి, ఏలేనా ఇలా చెప్పుకుంటుంటే దేవునికి మహిమ ఉంటుంది. దాని మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడు అలా నిలబడి కథలు లేకుండా ఉంటే దేవునికి మహిమ ఉంటుంది. మీకు అర్థమవుతలేదు. మనం ఆరోగ్యంగా ఉంటే దేవునికి మహిమ. మీరు ఒకప్పుడు నువ్వు 1000 రూపాయలు సంపాదించేవాడు నెలకు 1,00,000 సంపాదిస్తే నీ దేవునికి మహిమ. దేవుని స్తోత్రం. నీ దేవునికి ఘనత. నువ్వు బండి మీద సైకిల్ మీద వచ్చేవాడు బండి మీద వస్తే దేవునికి ఘనత. బండి మీద వచ్చేవాడు నువ్వు కారు మీద వస్తే చాలామంది ఎందుకు పాస్టర్ గారు కార్లు ఎందుకండి? వీళ్ళకి అన్నీ కావాలి, మిగిలినన్నీ కావాలి. దేవుని ఆశీర్వాదం మాత్రం వద్దు అంటారు. దేవుని ఘనత, దేవుని ఘనపరిచేవి మనం కోరుకోవట్లేదు. దేవునికి ఘనతనిచ్చే వాటి మనం ఏం చేయలేదు, కోరుకోవట్లేదు. దేవునికి అవమానం తెచ్చేయని కోరుకుంటూ ఉంటాం. ఒక ఆయన ఆటో లేదని మాతో సువార్తకు వచ్చేవాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఆటో ఇస్తే దేవుడు ఆటో వేసుకుంటానని. మళ్ళా ప్రార్థన చేసి దేవుడు ఎంత గొప్పడంటే ఒక 6 నెలలకి అతను కొత్త ఆటో ఇచ్చేసాడు. కొత్త ఆటో ఎత్తే మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఆ ఆటో మీద తీసుకెళ్ళేవాడు.
తీసుకెళ్ళి ఆటో ఎక్కడుంటాడు అక్కడే ఉండేవాడు. ప్రార్థన కాడికి మాత్రం వచ్చేవాడు కాదు. అంటే ఆటో బాబోయ్ ఎవరన్నా గీతలు ఎట్టేస్తారేమో, పాడైపోతుందేమో. అదే దేవుడు ఇచ్చిన మీద వాటి మీద మనసు ఉంది, కానీ ఎవరి మీద మనసు పోయింది? దాన్ని ఇచ్చిన దేవుడి మీద పోయింది. చాలామందిని ధనవంతులు చేసిన తర్వాత దేవుడు మనసాలు ఏమైపోతుంది? పోతుంది. కానీ దావీదు మనసు అలా కాదు. దేవుడు దావీదుని ఏం చేసుకున్నాడో, ఎలా చేసుకున్నాడో ఆధారంగా చేసుకున్నాడు. మీరు కూడా దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఆధారం మీరు కోల్పోయినవన్నీ దేవుడు తిరిగిస్తారు. దేవుడి స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని బిడ్డలారు, కోల్పోయినవన్నీ ప్రభువా నేను పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు నాకు ఇవ్వాలి. ఎలాగిస్తావో నాకు తెలియదు. ఎలాగిస్తాడు ఆయనకి? మనకి ఆయన తెలుసు నీకు ఎలాగివ్వాలో, నిన్ను ఎలా దీవించాలో, నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నిన్ను ఎలా కనపరచాలో. కానీ నువ్వేం చేయట్లేదంటే దేవుణ్ణి స్థిరమైనటువంటి ఆధారంగా చేసుకో. ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో, మీరు బైబిల్ వాక్యాలు వచ్చేయాలి మీకు. నేను చెప్తుంటే మీరు ఎదురు నాకు చెప్పాలి. మీరు పర్ణశాలలో ఏం చేస్తాడంట? పర్ణశాల అనేది ఏంటంటే క్షామం. ఎవరైనా చంపేసినా పర్ణశాలలోకి వెళ్తే ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. కలమచ్చలో కోర్టు ఉందా? మీకు ఒక మాట చెప్తాను, మీరు బాగా గమనించి నాకు బాగా ఇస్తాను. కలమచ్చలో కోర్టు ఉంది. సపోజ్ మనం ఏదన్నా కోర్టు కేసులు ఇరుక్కున్నాం అనుకోండి. సపోజ్ ఏదో గొడవలో ఇరుక్కున్నాం, వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? కేసు ఎట్టేశారు. నువ్వు బయట ఉంటే పోలీసు వాడు పట్టుకుంటాడు తప్ప, నువ్వు కోర్టు మెట్లు ఎక్కేవంటే పోలీసు వాడు కూడా నేను పట్టుకోవటానికి వీల్లేదు. కోర్టు మెట్ల మీద ఉంటే, ప్రాంగణంలో ఉంటే పోలీసు వాడు కూడా నేను ఏం చేయకూడదు? ఆ స్టెప్ ఆ వరండా మీద ఉండగా నేను పట్టుకోవడానికి వీల్లేదు. నిన్ను కిందగా పిలవాలి, నువ్వు కిందకు వస్తే పట్టుకోవాలి. అంటే దేవుడు తన పర్ణశాలను అలాగా అందుకని దావీదు అంటాడు, ఆయన నన్ను తన పర్ణశాలలో కొన్ని రూల్స్ ఉంటాయి. తప్పు చేసినవాడు కోర్టులో ఉండగా, కోర్టు వరండా మీద ఉండగా కూడా పోలీసు వాడు ఎవడో కూడా నేను చేయకూడదు. పాస్టర్ ఇది నిజమా కాదో కావాలంటే మీరు పోలీసు వాడు ఎవడన్నా అని అడగని చెప్తాడు. మొత్తాయిని ఎవరిని కూడా ఎక్కడ పట్టుకోకూడదు. ఇంకోటి, లాయర్ ఇంట్లో పట్టుకోకూడదు, జడ్జి ఇంటికి పట్టుకోకూడదు, ఎస్ఐ ఉన్న ఇంట్లోకి వెళ్ళి పట్టుకోకూడదు. వాడు ఎవడైనా పట్టుకోవాలంటే వాడికి ఏముండాలి? దుర్గాప్రసాద్ పోలీసు వాడికి ఏముండాలి? ఎవరైనా మొత్తాన్ని పట్టుకోవాలంటే ఇంకా చెప్పాలి, కోర్టు వారెంట్ ఉండాలి, కోర్టు ఇవ్వాలి. అతన్ని మేము చర్చ చేయడానికి, వెతకటానికి మేము వెళుతున్నాం అని ఒక కాగితం ఉంటే తప్ప. అందులో ఒకసారి గొడవ వస్తే లాయర్ గారు నన్ను అన్నాడు, రే తమ్ముడు మా ఇంట్లో ఉండరా అన్నాడు. మీ ఇంట్లో ఉంటే పోలీసులు పట్టుకోరా? మీరు అనుకుంటున్నారు మీరు కోర్టులకి ఎందుకు వెళ్ళారని. మీ మనసులో చాలా తప్పులు చేసేసి ఉంటారు మా పాస్టర్ గారు, అందుకని ఎక్కడికి వెళ్ళాడు. దేవుడు తప్పులు చేయకపోయినా సరే దేవుడు ఒకసారి నేర్పించడానికి మనల్ని ఏం చేస్తాడు? ఆ అనుభవంలో తీసుకెళ్తాడు. మా ఇంట్లో ఉండరాని వాడు ఏంటి ఇలా ఇంట్లో ఉండమన్నాడు ఏంటి? అప్పుడు నాకు అర్థమైంది, లాయర్ ఇంట్లో ఉండగా చర్చ వారెంట్ ఉంటే తప్ప. మీకు తెలిసా లాయర్ గొప్పడా పోలీసుడు గొప్పడా? పోలీసుడు అంటే లాయర్ నువ్వు పిచ్చి చేసాలైతే అంటే బోన్లో నిలబెడతాను నిన్నంటే. ఇది అర్థమైంది. పోలీసుడు లాయర్ని పోలీసుడు గమని అరెస్ట్ చేయలేడు, కానీ లాయర్ పోలీసుని ఏం చేయగలడు? బోన్లో నిలబెట్టగలడు. బోన్ అంటే ఇప్పుడు బోన్లు లేవులేండి. ఇదివరకు బోన్ అంటే ఏంటి? కోర్టులో ఒక ఏం ముద్దాయిలు నిలబడతాకుండా ఇప్పుడు లేవయ్యి. ఇప్పుడు అన్న తీసాడు, జడ్జి ఎదురుగుండా నిలబెడతారు, ఆ ఎదురుగుండాను. ఇప్పుడు అంతా కూడా లంచం వండుతానం అయిపోయింది. జడ్జిని కూడా మనం డబ్బుంటే ఏం చేయొచ్చు? కొనేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్షాలోము ఎవరు తరుగుతున్నాడు? తండ్రిని తరుగుతున్నాడు. దేని కొరకు? తన పదవి కొరకు. దావీదు అబ్షాలోమును పడగొట్టాలంటే 10 నిమిషాలు పట్టదు. కానీ దావీదు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడి తన కుమారుడు అంటే ప్రేమ. తన కుమారుడు అంటే నా సంఘ బిడ్డలంటే నాకు ప్రేమ. కానీ మీ పాస్టర్ గారు అంటే మీకు అదేం ఉండదు. దేవునికి స్తోత్రం. పిల్లలకు తల్లిదండ్రులని తక్కువ మాట అనేస్తారు, కానీ తల్లిదండ్రులు అంత గమనం అనలేరు. మీకు అర్థమైందండి? తల్లిదండ్రులు పిల్లల్ని ఏమైనా అనాలంటే ఏం చేస్తారు? చాలా ఆలోచిస్తారు.
వీడు కోపం ఇచ్చేటని పోయాడంటే ఎలాగాని మళ్ళీ ఈయన ఏం చేసుకోవాలి, నెతుక్కోవాలి. దేవుని దయ వల్ల మీకు అలాంటి పిల్లలు లేరు, మీరు మంచివాళ్ళు, దేవుని స్తోత్రం. నేను ఇంట్లో ఇల్లు వదిలిపోయానంటే వారం రోజుల దాకా ఇంటికి వచ్చేవాడిని కదా, మా అమ్మాయి అన్నీ నేను ఎత్తుకుంటూ ఉండేది. మీ పిల్లలు దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు మీకు, దేవుని స్తోత్రం. ఎవరు మాట్లాడతలేదు. ఎంత మంచివాళ్ళండి మీరు, పిల్లల నుంచి మీకు ఏ బాధ లేదు, దేవునికి స్తోత్రం. దేవుడు నాలాంటి పిల్లల్ని మీకు ఎవరికి ఇవ్వకుండా కాక దేవునికి స్తోత్రం. దేవుడు మంచి పిల్లలు మీకు ఇవ్వాలి. మీ పని పాటాన్ని మానుకొని నేను ఎదుగుతూ కూర్చుంటారండి. మీకు అర్థమైందండి, అర్థమైన స్తోత్రయ్యా. కానీ అంశాలు మీరు నాకు ఎలాంటాడు, అంశాలు ఎలాంటాడు, ఎవరి మీద ఎదురు తిరిగాడు, తండ్రి మీద ఎదురు తిరిగాడు. పడగొట్టాలంటే దావీదుకి ఏమవుదో 5 నిమిషాలు, కానీ ఏం చేస్తున్నాడు, పారిపోతున్నాడు. ఎవరు భయపడి, కొడుకు భయపడి కాదు. అందుకని యుద్ధానికి వెళితే యోవాబు అని ఒకడున్నాడు, దావీదు పక్షంగా యుద్ధాలు చేసేవాడు. దావీదు పక్షం. మొన్న పిఎఫ్ఎల్ ప్రార్థనలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి వాక్యం చెప్పారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరికి ముందు వచ్చాడు, యేసయ్యకు ముందు వచ్చాడు. ఎందుకు వచ్చాడు, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి సిద్ధపరచడానికి వచ్చాడు. మాట్లాడితే నాకు అనిపించింది, ఈ రోజున సేవకులకు కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి యవనస్తులు కావాలి, దేవుని స్తోత్రం. వీళ్ళు ఆయన మార్గాన్ని ఏం చేయాలి, సరళం చేయాలి. మన సంఘంలో గొప్ప మంచి విషయం ఏంటంటే, నేను ఎప్పుడన్నా ఎవరికైనా బాప్తిసానికి ఎత్తాకెళ్తే మన పిల్లలు ముందు దిగిపోతారు. ఏసాను లేడు, ఏసాను టక మన నెక్కరేసుకు వచ్చేసేవాడు. మనకు ఎప్పుడైనా సరే మన పిల్లలు ఏం చేస్తారు, ఆడ ఆనంద పాల్గొడుతూ సహా ఈ ఈదుకుంటా ఇదే టైం అనుకుంటారు వాళ్ళు. అలాంతో పాటు ఆడి దీపో ఎక్కడ లోతుందో ఎక్కడ లోతు లేదో ఇవన్నీ కూడా ఏం చేస్తారు, వాళ్ళు రెడీ చేసి మనల్ని ఏం చేస్తారు, అప్పుడు తీసుకెళ్తారు. నన్ను చూసిన సేవకులు అనుకున్నారు, ఇదేంటిది, మాకు ఇలాంటి ఫెసిలిటీ లేదు. నేనేం చెప్పలేదు వాళ్ళకి, నేనేం చెప్పాను మీకు, నేను చెప్పలా. వాళ్ళే దాన్ని ఏం చేశారు, పూర్చేయండి అమ్మ, కీర్తన పూర్చేయండి. ఇంకా అది రైట్, మీరు చెప్పు, నేర్చుకున్నారు వాళ్ళు. నన్ను ఏం చేశారు, నేర్చుకున్నారు. మన సంఘంలో కూడా యేసయ్య వస్తాడనగా 6 నెలల ముందు వచ్చి సంఘాన్ని కట్టడానికి బాప్తిస్మం ఇచ్చే ఆయన ఏం చేశాడు, మార్గం సిద్ధం చేశాడు. సంఘంలో విశ్వాసులను మార్గం సిద్ధం చేసే యోహానులు ఇప్పుడు కావాలి, దేవునికి స్తోత్రం. అది దైవ చిత్తం. అది కొంతమందిని దేవుడు అలా పెడతాడు, యోహానులో పెడితే ఇది మాకు చాలదని అనుకోకూడదు. నీకు దేవుడు ఇచ్చింది యోహాను పదవే, దేవుని స్తోత్రం. అంచేత బాప్తిస్మం ఇచ్చి యోహాను తరువాత మరొక ఆయన దావీదుని తరువున ఆయన ఎవరండి, సౌలు. అమ్మ ఎవరండి అతను, సౌలు దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. తను అర్థమవుతుంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఈ బోధ అర్థమైతే మీ లైఫ్ మారటం ఖాయం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. 18వ అధ్యాయము 5వ వచనం చదివినాను. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. ఎక్కడికి సౌలు పంపిన దావీదుని ఏ కాలం పనిచేస్తాడంట, సుబుద్ధి. ఏమవుతుంది సుబుద్ధి అంటే, అంటేనే మంచి బుద్ధి కలిగి. యవనస్తులు కూడా ఏం చేయాలి, మంచి బుద్ధి కలిగి. మీరు మంచి బుద్ధి కలిగి పనిచేశారనుకో, రేపొద్దున దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానాన్ని ఎక్కించేస్తారు, దేవుని ఇస్తారు. మీరు అర్హత లేకుండా పైకి ఎక్కారనుకో, మేము అక్కడి నుంచి మళ్ళీ పడిపోవటం ఖాయం. అందుచేత అర్హత వచ్చేదాకా ఏం కలిగి పనిచేయాలి, మంచి బుద్ధి కలిగి. సంఘంలో కూడా మీరు మంచి బుద్ధి కలిగి పనిచేస్తే మీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు, దేవుని స్తోత్రం. చాలా మంది ఉంటారు ఆపాలని చూసేవాడు, ఎవరు ఆపలేరు. దేవుని సంఘము ఎదగకుండా చేయటం ఎవరి వల్ల కాదు, దేవుని బిడ్డలు ఎదగకుండా ఆపటం ఎవరి వల్ల కూడా కాదు. దేవునికి ఇస్తాం. దేవుడు అంత
ఇంట్రెస్ట్ తీసుకుంటాడు, అంత శ్రద్ధ తీసుకుంటాడు. మీ అందరి మీద దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటాడు. ఎక్కడికి పంపినా, ఎక్కడికి వెళ్ళమన్నా. సౌలు ఎవరు అమ్మ? సౌలు ఎవరు? రాజు. అబ్బా, రాజుగారి దగ్గర ఉన్నటువంటి మాట. ఈవేళ జగనత్ అంటే ఫోటో దిగితే 30 దెబ్బలు పడుతున్నారు. ఆయన దగ్గర ఫోటో జతాయించుకుని ఫోటో తీరే ఫోటో వచ్చి. నేను కూడా ఎప్పుడు చాలామంది పెద్ద పెద్ద సేవకులు వస్తే ఫోటో దిగిపోయి టకెళ్ళి ఫోటో పెట్టేస్తారంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకు? ఫోటో దిగితే ఏమొచ్చేద్దండి? అలా మనం తయారైతే గొప్ప ఘనత దేవునికి వస్తుంది. దేవుని స్తోత్ర. మనము కూడా వాళ్ళ వల్ల ఏం చేయబడాలి? మార్చబడాలి. మీరు కూడా మీ సమస్యల నుంచి బయటకు వస్తే దేవునికి మహిమ. నువ్వు మారాలనుకునే వాళ్ళు మారితే దేవునికి మహిమ. నువ్వు కోరుకునే దేవుడిస్తే దేవునికి మహిమ. నువ్వు కోరుకున్న ఏమైనా పొందకుండా, దేవుడు నీకు ఇవ్వకుండా, దేవుడిని హెచ్చించకుండా ఉంటే దేవునికి ఎప్పటికీ కూడా నీ ద్వారా మహిమ రాదు. దేవుని బిడ్డలారా, అందుకని అది రావాలంటే మనకి ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి ఉండాలి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలి. వాళ్ళ తత్వమానం మనం కలహాలు పెట్టుకోకూడదు. భేదాలు ఎవరన్నా ఏదన్నా అన్నా, నేను పీపల్ సావాసాన్ని నాకు చాలామంది వస్తారు. నన్నే వాళ్ళంటే నేను ఎప్పుడు వాళ్ళని అన్నా. అవసరమైతే వాళ్ళే. ఎందుకంటారో వాళ్ళకి ఎదిగే ఉద్దేశాలు లేవు. మీకు అర్థం? వాళ్ళకి ఎదిగే ఉద్దేశాలు లేవు. ఓర్చుకుంటే ఎదుగుతామన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. తగ్గించుకుంటే ఎదుగుతామన్న సంగతి వాళ్ళకి. ఇది విచిత్ర. దేవుల్లో ఉన్న మర్మం ఏంటంటే, ఎవడు తగ్గించుకుంటే ఆడు హెచ్చింపబడతాడు. దేవుని ఇస్తాం. నువ్వు హెచ్చింపబడ్డావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటుంది? తగ్గిస్తాడు. దేవుని బిడ్డలారు, అందుకని ఎవరన్నా ఏదన్నా పట్టించుకోవద్దు, వెళ్ళిపోవటమే. దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? సుబుద్ధి కలిగి దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు సౌలు దగ్గర పని చేస్తాడు. చదువున్నాను, ఇంకా చెప్తాను, ఒక్క నిమిషం. 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఎంత అసూయ పడిపోతాడంటే, దావీదుకి పేరు వస్తుంటే సౌలుకి ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది. బాగా పనిచేస్తే ఎవరికైనా పేరు వస్తుంది. మీకు అర్థమవుతుందండి? బెన్సన్, బాగా పనిచేస్తే ఎవరికైనా పేరు వస్తుందండి. బాగా అంటే దైవ చిత్తానికి అనుకూలంగా. దావీదుని చూస్తుంటే సౌలుకి ఎంత అసూయ వచ్చేస్తుందంటే అనుకున్నాడంట, నా కూతుర్ని చేసి పడగొట్టేద్దాం అనుకున్నాడు. నీకు అర్థమైందండి? సౌలు చూసి ఎంత తెగించాడో, ఏం చేయాలనుకున్నాడంట. వాళ్ళ కూతురు ఉంది. సౌలు రాజు, దావీదేమో ఒక పనివాడు. సౌలు దగ్గర పనివాడు. దావీదు ఎప్పుడైతే గొలియాతును పడగొట్టాడో, నాన్న మీకు అర్థమవుతుందా? కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. గొలియాతును ఎప్పుడైతే దావీదు పడగొట్టాడో, స్త్రీలందరూ అన్నారంట, దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదాను. వీళ్ళు ఎప్పుడైతే పోడారో సౌలులో ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసింది. అసూయ వచ్చేసి దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. చూపుల్లో విషపు చూపు ఉంటుందా? మా చూపులు ఏ చూపు అంటుంది? విషపు చూపు నిలిపాడు. అదే ప్రమాదమైంది. అదే అతనికి ఏమైంది? ప్రమాదమైంది. ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి దావీదు ఏం చేసుకొస్తున్నాడు? దీని దేవుని బిడ్డలారు, మీరు సంఘములు మంచి కార్యాలు చేస్తే మీ అభివృద్ధిని ఆపటం ఎవరి తరం కూడా కాదండి. నిన్ను దేవుడు హెచ్చిస్తే పాస్వర్డ్ పడగొట్టడానికి, ఇంకోళ్ళు ఎవరు పడగొట్టడానికి. నీకు అర్థమే కాదు సీక్వెన్స్. అసలు నువ్వు మంచి మనసుతో పనిచేస్తే నిన్ను ఎవడో కూడా పడగొట్టలేడు. నీ పక్షాన్ని ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారు, అంచేత దావీదుని ఎలా ఆపాలని చూస్తున్నాడు, ఈయన ఇంకా ఎదిగిపోతున్నాడు. ఆఖరికి ఏమనుకున్నాడు? నా కూతుర్నిచ్చి చేసి చూడనా. 17వ వచనం. సౌలు ముగించేస్తాను. నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడును గాక, వాని మీద పడును గాక అని అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకిత్తును నీవు నా పట్ల యుద్ధశాలి ఉండి యెహోవా యుద్ధములను
జరిగింపబడని దేవునికి ఒక సౌలు కింద పనిచేసేవాడికి సౌలు ఏమనుకున్నాడు, దావీదుకి నా పెద్ద కుమార్తెని ఇచ్చేద్దాం. ఏమవుతాడు సౌలుకి దావీదు ఏమవుతాడు? అల్లుడవుతాడు. ఎవరైనా వదులుకుంటారండి అలాంటి అవకాశాలు? రాజుకి అల్లుడవటం ఎవరైనా ఊరికి వదులుకుంటారా? కానీ దావీదు రాజుకి అల్లుడవటం నేనెంతడు అన్నాడు. రాజుకి అల్లుడవటానికే నేనెంతడు అంటే అప్పుడు మేరబ్బని ఏం చేశారంటే ఇంకొకరికి ఇచ్చేసాడు. ఇచ్చేసి మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఇంకొక చూడారప్ప 20 వచనం, ఈ వచనం చదువుకుని ముగించుకున్నా. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండిన అతనికి భార్యగా ఉండి నిమిత్తం కాదు, ఆమెను అతనికి మళ్ళీ చదువున్నాను. ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు ఫిలిస్తీన్లు చెయ్యి అతని మీద నుండినట్లును నేను ఆమెను అతనికి ఎత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదు అని దావీదుతో చెప్పమని తన సేవకులు పంపించాడు. మొదట ఆవిడ చేద్దాం అనుకున్నాడు, నేనెంతడు అన్నాడు. తర్వాత రెండో పేరు ఏం పేరు? మీకాలు. అంతే కదా నాన్న. మీకాలు నుంచి ఆమె కూడా అంట దావీదు అంటే ఇష్టపడుతుందంట, అని చేద్దాం అనుకున్నాడు. దావీదు అక్కడ మాట ఉంది ఏంటన్నా, మీకాలు గురి దగ్గర మాట ఉంటుంది. మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉన్నట్లు, ఎలా భారీగా ఉండినట్లు కాదు, ఎలా ఉండినట్లు ఉరిగా ఉండినట్లు. అరే ఎంతమంది శత్రువులా, ఎంతమంది విరోధులా. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నా మీరు భయపడాల్సిన పని లేదండి. మీకు ఎన్ని బలహీనతలు ఉన్నా మీరు భయపడాల్సిన పని లేదు. మీకు ఏదైతే లోటుగా ఉన్నా మీరు భయపడాల్సిన పని లేదు. దేవుడు మీ ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. దేవుడు ఇస్తాడు. మీరు ఇంకా దేవుళ్ళు బలం అవ్వాలి. దేవుణ్ణి మీరు ఎలా చేసుకోవాలి? ఆధారంగా చేసుకోవాలి. ఆయన మీరు పునాదిగా చేసుకోవాలి. నువ్వు ప్రతి వారం వచ్చే ఆదివారం మందిరానికి వచ్చే ఈ పని వ్యర్థం కాదు. నీ దేవుడు కోతరని రోగాలను కూడా కుదిర్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని మీ బిడ్డలకు ఉన్నతమైన సంబంధాలు తెచ్చి వివాహాలు చేయబోతున్నాడు. మీ తాగుబోతు మీ భర్తలని వ్యభిచారులను బిడ్డలని దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. దైవ కార్యాలు దేవుని బిడ్డలారా నీ మంచితనం మీదే జరుగుతాయి. దావీదుని ఎలా ఉండాలనుకున్నాడంటే, దావీదుకి మీకాలు ఎలా ఉండాలనుకున్నాడు? ఉరిగా. ఇదెంత ఎందుకు చెప్తానంటే, దావీదేమో దేవుని దేని ఏం చేసుకున్నాడు? ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు సౌలు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? తన కూతుర్ని ఆధారం చేసుకున్నాడు. సౌలు ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దావీదుని పడగొట్టాలంటే ఎవరు కావాలనుకున్నాడు? కూతురుని కావాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన లోకలు దేన్ని ఆధారం చేసుకున్నా అది మనకు దీవెన కాదు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దేవుని స్తోత్రం. ఏ రోగము కూడా ఏది చేయలేరు. మీకు ఇప్పుడు ఏదైతే లేదో దానిని ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడి ఉండాలి. దేవుని స్తోత్రం. 10,000 మంది పైబడినా, ఎన్ని వేల మంది అంటే 10,000 మంది పైబడినా పదిలంగానే ఉంటాను నేను. వాళ్ళు నన్నేమి ఇవన్నీ కూడా అనుభవంలో మనం తెలుసుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా మన హృదయం మంచి సాక్షులుగా సంఘంలో సరైన సాక్ష్యాలు వినలేకపోతున్నట్టే కారణం ఏంటంటే ఇంకా దేవుని మీద మనకు ఆధారము పెరగలేదు. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితులు మీరు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఆదివారం నేను ఎప్పుడు కూడా ఆరాధన మానను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలాంటి ఆధారాన్ని చేసుకుంటారో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించబోతున్నాడు. అలాంటి గొప్ప కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వెంశించని ప్రార్థన చేస్తాం.